గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెళ్ళి చక్రధర్. చాలామంది సెలబ్రిటీస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని చాలా జిజ్ఞాసగా ఉంటుందండి. యాక్చువల్ చూడండి, చాలామంది ఈ మధ్య ఎస్ఐపీస్ అని బాగా పాపులర్ అయిపోయింది ఇండియాలో. ఎవరు చూసినా కూడా ఎస్ఐపీ స్టార్ట్ చేయండి, మీకు షార్ట్ టర్మ్ గోల్ ఉంది అంటే ఒక కార్ కొనుక్కోవాలి, లేదా ఒక పెద్ద లగ్జరీ కార్ కొనాలి, లేదా ఒక వెకేషన్కి వెళ్ళాలి, ఫారెన్ వెకేషన్కి వెళ్ళాలి అంటే షార్ట్ టర్మ్ గోల్ కింద ఒక ఎస్ఐపీ వేయండి. ఏదైనా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, లేదా చిల్డ్రన్ మ్యారేజ్ ఉంది, సెల్ఫ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది, దానికోసం ఎస్ఐపీ వేయండి. పెద్దానికి ఎస్ఐపీ అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకో నానుడి వచ్చింది, మీ కెపాసిటీ బట్టి ఎస్ఐపీ చేయమంటున్నారు. మీ దగ్గర 1 lakh ఉందంటే కెపాసిటీ ఉంది పర్ మంత్ సేవ్ చేయడానికి అంటే 1 lakh ఎస్ఐపీ చేయండి. 5 lakhs కెపాసిటీ ఉంది మీకు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎస్ఐపీ అంటే 5 lakh ఎస్ఐపీ చేయండి. సో మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంత ఎస్ఐపీ చేయమని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకి ఇక్కడ 15,000 రూపీస్ కనుక మనం ఎస్ఐపీ వేస్తే 15 yearsలో 1 crore వస్తుంది అని మనకు ఒక అవగాహన అయితే ఉంది. అలాగే చూడండి, మనం కనుక 15 lakhs ఎస్ఐపీ వేస్తే 15 yearsలో 100 crores అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు ఏకంగా 1 crore 50 lakhs పర్ మంత్ ఎస్ఐపీ కనుక వేస్తే 15 yearsకి 1000 crores అయితే ఈజీగా వస్తుందండి. 15 yearsలో పెద్ద అమౌంట్ అది 1000 crores అనేది. ఇప్పుడు చూడండి, మనకి 1 crore 50 lakhs అంటే దగ్గర 18 crores అవుతుంది పర్ యానము. సో 18 crores పర్ యానం అనేది సెలబ్రిటీస్కి పెద్ద అమౌంట్ ఏం కాదు. ఎవరైతే 60 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారో మన ఇండియాలో పర్ ఇయర్, అట్లాంటి వాళ్ళందరికీ కూడా 18 crores పెద్ద అమౌంట్ కాదు. కానీ వాళ్ళందరూ అప్పని చేస్తున్నారంటే చేయట్లేదు. అంటే చూడండి, ఏ సెలబ్రిటీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద మొత్తంలో అమౌంట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఎస్ఐపీస్ అసలే చేయట్లేదు. మనం అనుకుంటాం చూడండి, మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన సంతూర్ సోప్ యాడ్ ఇస్తారు. మహేష్ బాబు సంతోష్ సోప్ యాడ్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఇంటికి 10 సంతూర్ సోప్ వాడుతున్నారని కాదు. సో అట్లాగే మనకి పెద్ద క్రికెట్ స్టార్స్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ చేయండి అని చెప్పినంత మాత్రాన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నట్టు అర్థం కాదు. సెలబ్రిటీస్ అందరూ కూడా చేసేది ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్లో వెళ్తాయి. సూపర్ స్టార్స్ అయితే కనుక లేదా సినిమా థియేటర్లు లేదా హోటల్స్ లేకపోతే వాళ్ళు బ్రాండెడ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు చాలా D2C అనే కాన్సెప్ట్ బాగా ఎక్కువైపోయింది, అంటే డైరెక్ట్ టు కస్టమర్స్ అనేది. సో అట్లాంటి వాటికి ఎక్కువ ప్రమోట్ చేస్తారు, అట్లాంటి వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో అదండి చాలామంది చేసేదంతా ఇలా సెలబ్రిటీస్ అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్లో మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే మన కంఫర్ట్ జోన్ చూసుకొని అంత ఎస్ఐపీ చేయండి అని చెప్తున్నారు. అలా చేయకండి. అలా ఎవరు కూడా పెద్ద సెలబ్రిటీస్ ఎవరు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలు చేయట్లేదు. అలా అని చెప్పి పెద్ద సెలబ్రిటీస్ ఎవరు కూడా PMS అనే ఏఎఫ్ కూడా చేయట్లేదు. సో PMSలో కొంతమంది చెప్తుంటారు సెలబ్రిటీస్ అందరూ కూడా PMS చేస్తారు. మీ దగ్గర 6 కోట్లు ఉంటే అప్పుడు ఒక 50 లక్షలు మీరు PMS చేయండి. మీ దగ్గర 10 కోట్లు ఉంటే అప్పుడు 2 కోట్లు ఏఎఫ్లో పెట్టండి. సెలబ్రిటీస్ ఇన్వెస్ట్మెంట్ అన్న మాట అయితే పడిపోయింది. ప్రతి ఒక్కళ్ళు PMS ఏఎఫ్ అనగానే ఒక సెలబ్రిటీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తారు. కానీ సెలబ్రిటీస్ ఎవరు కూడా PMS అండ్ ఏఎఫ్లో కూడా వాడు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇక చూడండి, యాక్చువల్గా మరి డిఫరెన్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్కి, SIFకి, PMSకి అలాగే ఏఎఫ్కి ఒక కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలా సులభంగా చెప్తాను చూడండి. సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 100 రూపీస్ నోట్ అనుకుందాం, అలాగే మనకి SIF అండ్ PMS 200 రూపీస్ నోట్ అనుకుందాం, అలాగే ఏఎఫ్ వచ్చి 500 రూపీస్ నోట్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంది అనుకోండి. ఆ 10,000 రూపీస్ని మీ డినామినేషన్ 100 రూపీస్ నోట్లో చూస్తే ఒక బండిల్ వస్తుంది. అలాగే 20,000 అంటే 2 బండిల్స్ వస్తాయి. అలా మీరు ఒక 1 lakh కావాలి 100 రూపీస్ డినామినేషన్లో అంటే మీకు 10 బండిల్స్ వస్తాయి. సో 10 బండిల్స్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. కానీ బియాండ్ దట్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒక 100 రూపీస్ మీకు నోట్లలోనే ఎక్కువ డినామినేషన్ తీసుకోవాలి. ఒక 10 lakhs, ఒక 20 lakhs, ఒక 40 lakhs, ఈవెన్ 50 lakhsకి 100 రూపీస్ డినామినేషన్ అంటే చాలా పెద్ద క్యారీ బ్యాగ్స్ తీసుకోవాలి. సో మనకి ఏంటంటే అలాంటి డినామినేషన్స్ తగ్గాలి అని కాబట్టి మీకు ఇలాంటి ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, అదే మనకి 2 lakhs 200 రూపీస్ నోట్లలో అయితే కొంచెం తగ్గుతుంది, అదే 500 రూపీస్ నోట్లో అయితే ఇంకా తగ్గుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, మీ పోర్ట్ఫోలియో కనుక చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే 3 crores ఉన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే పెడతాము, ఒక 30-40 ఫండ్స్ పెడతామంటారు. 30-40 ఫండ్స్లో మీరు చూసుకుంటూ వెళ్తే మీకు అందులో చాలా లాస్లో ఉన్న మేకింగ్ ఫండ్స్ ఉంటాయి. ఒక డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా తీసుకోలేరు. అందుకనే ఇప్పుడు ఆ 1 crore కనుక 2 PMSలో పెట్టారంటే ఈజీగా చూసుకోవచ్చు ఏ PMS బాగుంది, ఏ PMS బాగాలేదు, రిటర్న్ ఎంత వచ్చింది, రిటర్న్ ఎంత రాలేదు. సో అడిషనల్గా నాకు 5 lakhs ఉంది, ఆ 5 lakhs నేను ఏ PMSలో యాడ్ చేయాలి అనేది ఉంటుంది. సో అదే 1 crore కనుక మీకు 20 మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే ఒకవేళ మనం కనుక ఇంకో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ 20 ఫండ్స్లో ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది, ట్రాకింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకనే ఇవన్నీ అండి కామన్గా ఇవన్నీ కూడా సెబీ రెగ్యులేటెడ్ మనకి ఇన్వెస్ట్మెంట్సే, అన్నీ కూడా ఈక్విటీ మార్కెట్కి సంబంధించినవే. అందులో కూడా ఫండ్ హౌసెస్ కూడా సేమ్గానే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే మోతిలాల్ ఓస్వాల్ తీసుకోండి, మోతిలాల్ ఓస్వాల్ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, మోతిలాల్ ఓస్వాల్ దగ్గర SIF మన SIF లేదు, PMS ఉంటుంది. అలాగే మీకు
ఏఎఫ్ కూడా ఉంటుంది. సో మీకు అలా టాటా వాళ్ళని తీసుకోండి. టాటా వాళ్ళ దగ్గర ఏఎఫ్ ఉంది, పిఎంఎస్ ఉంది, ఎస్ఐఎఫ్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది. ఇట్లా అన్నీ కూడా ఒక టాటానే మేనేజ్ చేస్తుందండి. సో ఇలా ఎందుకు మనం పెట్టారు, ఎక్కువ టికెట్ సైజ్ పెట్టారు అంటే మన డినామినేషన్ తగ్గించుకోవడం కోసమే. మన దగ్గర వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న రోజుల్లో ఏమవుతుందంటే గణనీయంగా మనం కనుక ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో కొనుక్కుంటూ వెళ్తుంటే మనం ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో డిఫరెంట్ ఫండ్ హౌసెస్, డిఫరెంట్ ఫండ్ మేనేజర్లు ఉంటారు. సో వాళ్ళ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి కొన్ని సెక్టర్ వైజ్గా కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటే బిజినెస్ సైకిల్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మార్కెట్లో స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయో ఫండ్ పర్ఫార్మెన్స్ మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే మీ దగ్గర ఒక 3 crores ఉంది అంటే మాత్రం ఒక 1 crore మనం ఏఎఫ్లో వేసిన మీరు బ్యాలెన్స్ 2 crores మనం 4 పిఎంఎస్లు తీసుకోవచ్చు. అప్పుడు మీరు కన్సాలిడేట్గా అర్థమవుతుంది మనం ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా, బెస్ట్గా వెళ్తున్నా లేదా అని చెప్పి. అంతేకాని 4 crores తీసుకెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఒక 40 fundsలో పెట్టారంటే అది మనం చాలా ట్రాక్ చేయడం చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో కాబట్టి నేను చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే ఇది ఎలా గుర్తుంచుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. డినామినేషన్స్ గుర్తుంచుకోండి. ఎందుకు ఇలా పెట్టారు అంటే కరెన్సీ మన వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఈజీగా ఉంటుంది క్యారీ చేయడం కోసం పెట్టారు ఇట్లా. సో అట్లాగే మీ పోర్ట్ఫోలియోని చూసుకోవాలన్నా కూడా ప్రాఫిట్లో ఉన్నాయా, లాస్లో ఉన్నాయా అని నెంబర్ ఆఫ్ ఫండ్స్ పెరిగిపోతున్న కొద్దీ, వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న కొద్దీ, ఏమి పెరుగుతున్న కొద్దీ మనం చాలా ఫండ్స్లో కనుక పెడితే వాటిని మనం ట్రాక్ చేసుకోలేము. అన్నెసరీగా మనం ఇంకా ఎక్కువ యాడ్ చేసి వాటికి లాస్ మేకింగ్ అవుతుంది తప్ప ప్రాఫిట్ మేకింగ్ అయితే అవ్వదు. రేపొద్దున మనకి ఏదైనా జరిగింది, నామినీకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా 30-40 funds ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి ఇది మనకి 2-3 ఉండొచ్చే చాలా ఈజీగా ఉంటుంది. మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మనం కరెక్ట్గానే వెళ్తున్నామా లేదా, లేకపోతే మనం మార్చాలా, పిఎంఎస్ ఇంకో పిఎంఎస్కి వెళ్ళాలా లేదా అనేది తెలుసుకోవడం కూడా ఈజీగా అవుతుంది. సో ఇదండి, సెలబ్రిటీస్ ఎవరు కూడా ఎస్ఐపిస్ రూపంలో పెంచుకుంటూ పోరు. చాలామంది చేస్తున్న పని అదే. నా దగ్గర కెపాసిటీ ఉంది కదా అని చెప్పి 10 lakhs ఎస్ఐపి, 20 lakhs ఎస్ఐపి వేస్తున్నారు. అలా ఎవరు వేయకండి. అలా వేయడం వల్ల మీకు జరిగే నష్టం లాభమే లేదు. అలాగే పిఎంఎస్ ఏఎఫ్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. కేవలం దీని అర్థం ఏంటంటే పిఎంఎస్ ఏఎఫ్ ఈవెన్ కామన్ మ్యాన్, ఒక సాధారణ మనిషి కూడా 50 lakhs అనగానే వాళ్ళు చూడండి చాలా ఈజీ అయిపోయింది, అందరికీ కూడా ఎఫర్డబుల్గా వచ్చేసారు. సో ఇట్లాంటి రాబోయే రోజుల్లో కూడా 50 lakhs 1 crore అవుతుంది, 1 crore 2 crores అవుతుంది. సో అలా అయినప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లోనే మీరు ఉండకుండా కనుక ఏఎఫ్ కనుక పిఎంఎస్ కనుక తీసుకుంటే మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ అని చెప్తున్నాను. మీ దగ్గర 30 lakhs ఉంటే మాత్రం ఒక ఎస్ఐఎఫ్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి అదే ఎస్ఐఎఫ్, మనకి ఎడల్వైజ్ ఎస్ఐఎఫ్ చాలా బాగుంది. అలాగే టాటా వాళ్ళ ఎస్ఐఎఫ్ చాలా బాగుంది. ఈవెన్ మనం చూస్తే రాబోయే రోజుల్లో మంచి ఎస్ఐఎఫ్లు వస్తున్నాయి. సో అదండి, ఎప్పుడైనా చూడండి మీ దగ్గర అమౌంట్ పెరుగుతుంది 30 lakhs ఉంది అంటే మాత్రం ఒక 20 lakhs ఎస్ఐఎఫ్, 10 lakhs మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి. మీ దగ్గర అమాంతం 60 lakhs 70 lakhs వచ్చిందంటే ఒక పిఎంఎస్ కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా మీరు కనుక చేయడం వల్ల మీకు ట్రాక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే మనం పోర్ట్ఫోలియో బాగుందా లేదా, మార్చాలా లేదా అని డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటే మాత్రం ఇవాళ అనుకుంటున్నారు మీరు 50% సిఏజీఆర్ వస్తుందని, నెక్స్ట్ 20 years కనుక అదే హోల్డ్ చేస్తే సిఏజీఆర్ మీకు 9%, 8% వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు గతంలో చెక్ చేసుకోండి. ఏవైతే 2000లో స్టార్ట్ అయిన ఫండ్స్ ఉన్నాయో వాటి పర్ఫార్మెన్స్ అలా పడిపోతూ వచ్చిందో, ఫస్ట్ 5 yearsలో 30% ఇస్తాయి బాగానే, కానీ 10 yearsలో చూస్తే కనుక అవి పడిపోతాయి, 15%కి వస్తాయి, 12%కి వస్తాయి. అలా మీరు అంత లాంగ్ క్యారీ చేస్తే మీకు అంతా డెంట్ అవుతుంది మార్కెట్లో. సో కాబట్టి చెప్తున్నానండి, ఎక్కువ వాల్యూమ్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్ పెట్టకండి. వాటిని ఎస్ఐఎఫ్కి, పిఎంఎస్కి లేదా ఏఎఫ్కి షిఫ్ట్ అవడం ట్రై చేయండి. థ్యాంక్ యూ.